ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని ఎవరో భగవాన్ అడుగుతారు. ఇప్పుడు భగవాన్ చెప్తారు, ఆయన ఎప్పుడూ ఉత్తమ పురుషే, నేనుగా నీ ఎదుటనే నిలబడి ఉంటాడు. ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల భగవంతుడు వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. అన్నిటినీ విడిచి ఆయననే అన్వేషిస్తే అహంగా ఆత్మగా ఆయనొక్కడే మిగులుతాడు. ఆత్మే భగవంతుడు, అహం అంటేనే భగవంతుడు. నీవు అహంకారాన్ని పట్టుకొని ఉండటం వల్లనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. నీవు ఆత్మనే పట్టుకొని ఉంటే అది ఉదయించదు. ఆ ఆత్మ దేనిని అడగలేదు. ఆత్మకి భిన్నంగా భగవంతుడు కనుక ఉంటే ఆయనని అనాత్మమైన భగవంతుడు అనాలి. అది అసందర్భం కదా. వాస్తవంగా ఉన్నదల్లా ఉన్నట్టు తెలియని భగవంతుడే. ఉన్నట్లు అనిపించే వ్యక్తే ఎప్పుడూ ఉండనివాడు. తాను లేనని, శూన్యమని గ్రహించిన స్థితే ఉత్తమమైనదని ఋషులు చెప్తూ ఉంటారు. నీ ఒక వ్యక్తినని, విశ్వమంటూ ఒకటి ఉన్నదని, దానికి అవతల భగవంతుడు ఉన్నాడని అనుకుంటావు. ఇందులో భేదభావం ఉంది, భేద దృష్టి ఏర్పడింది. ఈ భేదభావం పోవాలి. నీకు కానీ విశ్వానికి కానీ భగవంతుడు వేరుగా లేడు. మనకి గీతలో ఎలా ఉంటుంది? అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. గూఢాకేశ, నేను అన్ని ప్రాణాల హృదయంలోనూ ఉంటాను. ప్రాణుల ఆది మధ్యాంతలు నేను. భగవంతుడు అందరి హృదయాలలోనూ ఉండటమే కాదు, అన్నిటికీ ఆధారం ఆయనే, అన్నిటికీ మూలం ఆయనే. అన్నీ చివరికి విశ్రమించేది ఆయనలోనే. అన్నీ ఆయన నుండే ఉదయిస్తాయి, ఆయనలోనే వసిస్తాయి, ఆయనలోనే లీనమవుతాయి. అందువల్ల ఆయన వేరు కాదు. భగవంతుడు హృదయంలో ఏ భావము లేకుండా ఉంటాడు. ఆయనని సొగసుగా సరిగ్గా సూచించేది అహం అనే పదం. ఏ ఇతర నామము అట్లా కాదు. అహం ఆకారవంతమైన తరువాత ఆత్మపైనే దృష్టి కలవారి హృదయ కుహరంలో మౌన పరావాక్కుగా ప్రతిధ్వనించే నామం అహం, ఇంకేదీ కాదు. నేను అనే భావంపై మనస్సు లగ్నం చేసి అహం అని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే చాలు. అది ఆలోచనల యొక్క మూలస్థానానికి తీసుకుపోయి దేహ సంబంధి అయిన అహంకార బీజాన్ని దగ్ధం చేస్తుంది. ఆత్మ అందరికీ తెలిసినదే, కానీ స్పష్టంగా మాత్రం కాదు. నీవెప్పుడూ ఉన్నావు, ఆ ఉండటమే ఆత్మ. అహం అన్నది భగవంతుని నామం. భగవంతునికి గల అన్ని నిర్వచనాలలో నేను ఉత్తమమైనది. ఇది కాక బ్రహ్మము నేనే, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము, సోహం, నేను అతడే వంటివి ఉన్నాయి. ఉన్నదల్లా కేవలము ఉనికే, అదే ఆత్మ, అదే భగవంతుడు. ఆత్మ తెలిస్తే భగవంతుడు తెలిసినట్టే. భగవంతుడు ఆత్మ రెండు ఒకటే. భగవంతుడు ఆత్మ కాక మరేమీ కాడు. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు, భగవాన్, నేను సృష్టిలో భాగాన్ని, అందువల్ల దానిపై ఆధారపడి ఉంటాను. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలంటే నేను దాని నుండి వేరవ్వాలి. అయినా శ్రీ భగవాన్ని అడుగుతూ ఉంటాను, ఆయన నాకు సమాధానం ఇయ్యవద్దా అంటారు. భగవాన్ అంటారు, నిజమే, అందువల్లే భగవాన్ ఇట్లా అంటారు, నీవు స్వేచ్ఛగా ఉండి ఆ చిక్కుముడిని విప్పుకో,
ఆ పని చేయవలసింది నీవు. అసలు నువ్వు ఆ ప్రశ్నను అడుగుతున్నావు కదా. ఇప్పుడు నీవెక్కడ ఉన్నట్టు? నీవు నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనపడదు. ఆ సమయంలో నీవు లేకపోలేదు కదా. నీవు మేల్కొనగానే ప్రపంచం కనపడుతుంది. అందువల్ల ఎక్కడుంది అది? ప్రపంచం నీ భావనే కదా. భావాలన్నీ నీవు కల్పించుకున్నవే. మొదట సృష్టింపబడేది నేను. ఆ నేను ఉదయించేది ఆత్మ నుంచి. ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొంటే జగత్ సృష్టి రహస్యం కూడా విడిపోతుంది. అందువల్ల నీ అన్వేషణ చేసుకోమని చెప్తూ ఉంటాను. అంతేకాదు ప్రపంచం వచ్చి నా ఉనికికి కారణమేమిటి అని కానీ, నేనెట్లా సృష్టింపబడ్డాను అని కానీ అడుగుతుందా? ఈ ప్రశ్నలు అడిగేది ఎవరు? నీవు. ప్రపంచానికి తనకి గల సంబంధాన్ని గ్రహించాలి పృచ్ఛకుడు. ప్రపంచం తన కల్పనేనని ఒప్పుకోవాలి. కల్పించుకునేది ఎవరు? నేను ఎవరో కనుక్కోమను. ఆత్మని కనుక్కోమను. పైగా శాస్త్రపరమైన సిద్ధాంతాలకు మతపరమైన సిద్ధాంతాలకు పొత్తు కుదరదు. వ్యక్తి యొక్క దృక్పథాన్ని బట్టి అన్నీ సత్యాలే. ఆత్మ సాక్షాత్కారమైన స్థితిలో సృష్టి లేదు. ప్రపంచాన్ని చూసేటప్పుడు తనని తాను చూసుకోడు. ఆత్మని చూసేటప్పుడు ప్రపంచం కనపడదు. అందువల్ల ఆత్మని కనుక్కో, సృష్టి లేదని గ్రహించు అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ గురువుగారి అనుభవంలోనూ భగవాన్ అనుభవంలోనూ ఒకటే చెప్తున్నారు. ఉన్నది యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము. ఆత్మస్థితిలో సృష్టి లేదు. సృష్టిని చూస్తే నీవు స్వరూపము నీకు వ్యక్తమవ్వదు. అంటే స్వరూపాన్ని నీవు గుర్తించలేవు. ఉన్నా గుర్తించలేవు. స్వరూపంగా ఉన్నప్పుడు నీకు ప్రపంచము తోచదు. ప్రపంచం ఉన్నప్పుడు స్వరూపం తోచదు. శంకరులు కూడా బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అన్నారు. ఆ రెండూ నిజమే. ఆ రెండు వేర్వేరు మనోవికాస దశలను సూచిస్తాయి. వేరువేరు దృక్కోణాల నుంచి చెప్పబడ్డాయి. సత్యం ఎప్పుడు సంసితమయ్యే ఉంది అన్న నిర్వచనంతో సాధకుడు ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఎప్పుడు పరివర్తనం చెందుతూ ఉంటుంది కాబట్టి ప్రపంచం అసత్యమని నిరాకరిస్తాడు. అంతిమ దశలో సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొంది అంతా ఏకమేనని గ్రహిస్తాడు. అంతకుముందు అసత్యమంటూ దేనిని నిరాకరించాడో అది కూడా ఆ ఏకంలో ఒక భాగమేనని తెలుసుకుంటాడు. సత్యంలో విలీనమై ఉండటం వల్ల జగత్తు కూడా సత్యమే. ఆత్మ సాక్షాత్కారంలో ఉండటమే తప్ప వేరే ఇంకేమీ లేదు. శంకరుని మాయావాదాన్ని అర్థం చేసుకోకుండా ఆయన విమర్శించిన వారు ఉన్నారు. ఆయన చెప్పినది ఏంటంటే భగవాన్ చెప్తారిట్ట: బ్రహ్మం సత్యం, జగత్తు మిథ్య, జగత్తు బ్రహ్మం. ఆయన రెండవ దానితో ఆగలేదు. మూడవది పై రెండింటిని వివరిస్తుంది. ఆత్మలో ఒక భాగంగా చూస్తే జగత్తు సత్యం, ఆత్మకి భిన్నంగా చూస్తే జగత్తు మిథ్య. ఇది ఆయన చెప్పినది. అందువల్ల మాయా సత్యము కూడా ఒకటే. ఆధ్యాత్మిక సాధకునికి జగత్తు మిథ్య అనే అనాలి, వేరే మార్గం లేదు. సత్యము నిత్యము సర్వశక్తి సమన్వితము అయిన బ్రహ్మమే తానని మనిషి మరచి జగత్తులో వస్తూ పోతుండే అనేక పదార్థాల వలె తాను కూడా కేవలం ఒక దేహాన్నే అన్న భ్రమ ఉంటే జగత్తు మిథ్యేనని, ఒక భ్రమేనని అతనికి గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఎందుచేత? అతను ఆత్మను మరిచాడు కాబట్టి. అతని దృష్టి ఎంతసేపు బాహ్యమైన భౌతికమైన ప్రపంచంలోనే ఉంది కాబట్టి. అతను అంతర్ముఖుడై విచారణ కొనసాగించాలంటే బయటి భౌతికమైన ప్రపంచమంతా మిథ్యే అని చెప్పాల్సి వస్తుంది. అతనికి ఆత్మ సాక్షాత్కారం అయితే ఆత్మ తప్ప వేరే ఇంకేమీ లేదని తెలుస్తుంది.
అప్పుడు విశ్వాన్నంతా బ్రహ్మంగానే పరిగణిస్తాడు. ఆత్మ లేకుండా విశ్వం లేదు. అన్నిటికీ మూలమైన ఆత్మని గమనించక బయట ప్రపంచమే వాస్తవము, శాశ్వతము అనుకున్నంత కాలము అతనికి బయట ప్రపంచం కేవలం భ్రమేనని గుర్తు చేస్తూనే ఉండాలి. ఇది అనివార్యం. ఒక కాగితాన్ని తీసుకో, దాని మీద ఉన్న అక్షరాలనే గమనిస్తాం. ఆ అక్షరాలు వ్రాయబడిన కాగితాన్ని ఎవరూ గమనించరు. అక్షరాలను వ్రాసినా వ్రాయకపోయినా కాగితము ఉంటుంది. అక్షరాలే వాస్తవం అనుకునే వారికి కాదు, అది వట్టి భ్రమేనని చెప్పాలి. ఆ అక్షరాలు కాగితం మీద ఆధారపడిన కారణం వల్ల జ్ఞాని కాగితాన్ని దానిపైన లిఖింపబడిన దానిని కలిపి ఒకటిగానే భావిస్తాడు. అలాగే బ్రహ్మము జగత్తు కూడా అంతే అంటారు రమణుడు. అందుకే వశిష్ఠుల వారు కూడా రామునికి అదే చెప్తారు. రామా, జగత్తు బ్రహ్మజనితము, జగత్తు లేదు అని నీవు ఎప్పుడూ ఆ భావంలోనే ఉండాలి అంటారు. సూర్యుడిలో చీకటి లేదు అంటే సూర్యుడిలో నీకు చల్లదనం లేదు, చంద్రుడిలో వేడి లేదు. అలాగే ఆత్మస్థితిలో ప్రపంచం లేదు. అంటే సూర్యుడిలో చల్లదనం లేనట్టు, చంద్రుడిలో వేడి లేనట్టు ప్రపంచము లేదనే భావించాలి. శంకరులు చెప్తారు, బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య. ఇక్కడ మిథ్య అంటే స్వయం ప్రకాశము లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. కాబట్టి ప్రపంచం అనేది అసత్యమని గ్రహించు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.